అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అయినటువంటి అమ్మగారిని, స్త్రీ అయిన మాతృమూర్తిని దుర్భషలాడుతూ అనేక ఎవరు కూడా సభ్య సమాజం వినలేని భాషతోటి వారు మాట్లాడటమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు మాట్లాడే సందర్భంలో వీళ్ళు పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాన్ని ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఎంతో నైతిక విలువలతో ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అనైతికంగా ప్రవర్తిస్తూ సమాజంలో ఒక దుష్ప్రచారాన్ని, ఒక మంచి తత్వం లేకుండా ఈ రకంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నైతిక విలువలేని పార్టీని మనం ఈ సమాజానికి చాలా దండగా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బొమ్మ దగ్గర మన రాజ్యాంగ రచయిత అధ్యక్షుడు అంబేద్కర్ గారి సమక్షంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగిన ఒక సభ సందర్భంగా రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో స్త్రీల మీద అత్యంత హేయంగా మన ప్రధానమంత్రి మోడీ గారి తల్లి గారి మీద, స్వర్గస్థులైన ఒక మాతృమూర్తి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం మహిళా లోకం నుంచి. అలాగే రాహుల్ గాంధీకి సూటిగా ఒకటే ప్రశ్న, నీకు ప్రజలు ఓట్లు ఇచ్చి గెలిపించి నీకు ఇన్ని సీట్లు ఇచ్చింది ఇలాంటి హేయమైన రాజకీయాలు చేయడానికని మేము అడుగుతున్నాము. రాజకీయాలు చేయడం చేతగాక కుటుంబాలలో ఉన్న మాతృమూర్తుల మీద, స్త్రీల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన రాజకీయం అని మేము అనుకుంటున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఎలా కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాహుల్ గాంధీ గారు, మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈ మహిళా లోకానికి అందరికీ అవమానంగా మేము పరిగణిస్తూ మీరు మహిళా లోకానికి మొత్తానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సందర్భంగా దీనికి ఇక్కడ ఒంగోలులో అంబేద్కర్ బొమ్మ దగ్గర రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను తగలవేయడం జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.